నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పర్యటన సంత అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు శ్రీకాళహస్తిలో శరవేగంగా మహాశివరాత్రి ఏర్పాట్లు ఎమ్మెల్యే ఆదేశాలతో గోపురాలకు కొత్త సొగసులు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథ సప్తమికి ప్రారంభమైన ఏర్పాట్లు మాడ వీధులను పరిశీలించిన ఈవో శ్యామలారావు రేణిగుంట సంత మార్కెట్ మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలపై పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రేణిగుంట ప్రాచీన సంత అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి చేతుల మీదుగా రేణిగుంట ప్రాచీన సంత అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఈ రోజు భూమి పూజ కార్యక్రమం, త్రాగునీటి సదుపాయం కొరకు బోరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డికి స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికి దుస్సాలవతో సన్మానించారు. మౌలిక వసతులు ఎక్కడ తగ్గకూడదని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నారా లోకేష్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీ మినిస్టర్ మంత్రి నారా లోకేష్ కు ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో రేణిగుంట అభివృద్ధి పదంలో రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందని, సీసీ రోడ్లు, త్రాగునీరు సమస్య, ఇతర సమస్యలపై అధికారులతో సమీక్షిస్తున్నానని, ఇప్పటికే గడిచిన 7 నెలలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మరింత అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూ కబ్జా జరిగిందని, వాటిని అన్నింటిపై పూర్తిగా ప్రక్షాళన చేస్తానని తెలిపారు. అలాగే రేణిగుంట మండలంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఇప్పటికే అనేక వాటికి నిధులు ఏర్పాటైందని అన్నారు. అనంతరం మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార దిశగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీఓ విష్ణు, చిరంజీవి, ఏఈ, ఈవో, సర్పంచ్, అధికారులు, పోలీసులు, రేణిగుంట తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ ముని చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఇతర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిస్మిల్లానగర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అట్లనే ఇంకోటి కూడా ఉంది, మన ఎక్కువ నీళ్ళు వస్తుంది వివేకానంద కాలనీ. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వచ్చిన వెంటనే కొందలు, చెత్త, కంపు అన్నీ తీసాం. ఈరోజు మార్కెట్కి నేను వచ్చి మొన్న ఎన్నో లేదు 3 రోజులు ఇద్దాం వచ్చినాం. వచ్చి ప్రామిస్ చేశా, తొందరగా వచ్చి కొబ్బరికాయ కొడతాం, మార్కెట్ రెడీ చేస్తాం, బ్యూటిఫుల్ మార్కెట్ చేస్తాం. ఇక్కడ ఇంత ముందరలా కాకుండా శనివారం మార్కెట్ కాకుండా ప్రతిరోజు మార్కెట్ ఉండేటట్టు, ఎవ్రీ డే మార్కెట్ ఉండేటట్టు వాళ్ళకి పెడతాం. వాళ్ళకి షాప్స్ ఇస్తాం. ఆ షాప్స్లో నుంచి కూడా రెంటల్ తీసుకొని రెంట్ ద్వారా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే, అట్టనే బాత్రూమ్లు కూడా ఇంత పెద్దదానికి 2 బాత్రూమ్లు ఉన్నాయంట. ఇప్పుడే చెప్పాను, అది వర్కింగ్ లేవు. ఇప్పుడే చెప్పాను, లేడీస్ బాత్రూమ్ ఒక 4, మెన్స్ బాత్రూమ్ ఒక 3 కట్టమని చెప్పాం. అది కూడా చేస్తాం. 10x10 షాపులు మధ్యలో చూస్తే 96 షాపులు వస్తూ ఉన్నాయి. ఇంకొక చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, మస్ట్ బి ఇంకొక 15-20 షాపులు వస్తాయి. ఇవన్నీ కూడా మార్కెట్ వేల వేసి ఏ రకంగా చేయాలో చేసి గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తే తద్వారా ఈ మెయింటెనెన్స్ ఉంటుంది, వేరే అభివృద్ధిలో చేసుకోవచ్చు. అట్నే శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో నూతనంగా ఏర్పాటైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తొట్టంపేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రికల్ ఐటమ్స్ ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా అమ్మకాలు నిర్వహించాలని యాజమాన్యానికి ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు సూచించారు.
15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించారు. యువతను ఎన్నికలలో భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఎంఈఓ పేర్కొన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించారు. యువతను ఎన్నికలలో భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఎంఈఓ పేర్కొన్నారు. మొత్తం 28 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఈ కాంపిటీషన్స్ వల్ల యువతను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఎన్నికలపై యువతల అవగాహనను, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత వంటి ముఖ్యమైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ పోటీలు దోహదపడతాయని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే రఫ్యాంజుల్. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ కొత్తపేట శ్రీకాళహస్తిలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనం 15వ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాకు స్కూళ్ళలో ఎన్నో పోటీలు నిర్వహించారు. ఇక్కడ మేము ఈ రోజు బాయ్స్ స్కూల్లో మేము క్విజ్ కాంపిటీషన్కి వచ్చాము. యాక్చువల్గా ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ భారత ఎన్నికల సంఘం ఈ దినోత్సవాన్ని స్థాపించింది. ఈ రోజు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఓటర్ల అవగాహనను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. మనం ఓటరుగా మన దేశ భవిష్యత్తును రూపొందించడానికి మనకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. మన కర్తవ్యంగా మన విధులు మరియు మన బాధ్యతలను సీరియస్ గా తీసుకుందాం. మనం సమాచారాన్ని అందిద్దాం. మన ఓటు హక్కును వినియోగించుకుందాం. నేను కూడా రేపు నాకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత నేను ఓటు హక్కును వినియోగించుకుంటాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు రేపు ఓటర్ల దినోత్సవం సందర్భంగా 25వ తేదీ ఓటర్ల దినోత్సవం కాబట్టి ముందు రోజుగా ఆర్డీఓ గారి ఆదేశానుసారము అన్ని పాఠశాలల్లో కూడా ఓటర్ల దినోత్సవ సందర్భంగా వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నందు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబడుతుంది. వినియోగం ఎలా జరగాలి, ఆ ఓటు హక్కు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటును ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయాల మీద ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఓట్లు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని ఆలయంలోని గోపురాలను రంగులు దిద్దుతూ గోపురాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాల రంగుల వెలుగులలో గోపురాలు కలకలలాడుతున్నాయి. వచ్చే నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల దృష్ట్యా ఆలయంలోని అన్ని గోపురాలకు రంగులు దిద్దుతూ ప్రవేశ గోపురాలకు రంగులు వేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉత్సవాలపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భక్తులకు కావలసిన సౌకర్యాలతో పాటు ఆలయ అలంకరణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో మహాశివరాత్రి ఉత్సవాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రప్ప, మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, ఆలయ పిఆర్ఓ రవి, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా విశేషమైనది. ఆరోగ్యానికి చాలా మంచి. శతమానం భవతి శతాశ్వర స్వామినః
తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉందని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు కొనియాడారు. ఈ రోజు విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో వర్ణీయకుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాళహస్తికి చెందిన మిన్నల్ రవి, చిన్నారెడ్డి, తేజావతులతో పాటు చైర్మన్ సిఆర్ రాజన్లకు నాయకులు సన్మానం చేశారు. తెలుగుదేశం పార్టీలో వన్యాకుల క్షత్రియులకు ప్రత్యేక స్థానం ఉందని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు కొనియాడారు. ఈరోజు విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో వన్యాకుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాళహస్తికి చెందిన మిన్నల్ రవి, చిన్నారెడ్డి, తేజావతులతో పాటు చైర్మన్ సిఆర్ రాజన్లకు నాయకులకు సన్మానం చేశారు. జగన్ రెడ్డి యొక్క అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించిన బీసీల సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఉమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో వన్యకుల క్షత్రియ వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించుకొని వన్యకులం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లు, చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్లూరు బుజ్జి, బీసీ విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజ యాదవ్, నాయ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, పద్మశాలి సాధికార సమితి తిరుపతి పార్లమెంటు నాయకుడు చింతగింజల సునీల్, వన్యాకుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకుడు మణి, శివ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ భవన్ లో ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తిరవి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత భవిష్యత్తులో రాణించాలని కోరారు. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ భవనంలో ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తిరవి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత భవిష్యత్తులో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా లెనిన్ బాబు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్ర అన్యాయం జరుగుతుందని, చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుంచి వలసలు పోతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని, రాష్ట్రంలో మంచినీళ్ల కొరత ఉందేమో గానీ మందు కొరత లేదని, యువత గంజాయి డ్రగ్స్ వాడకంలో తలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందిందన్నారు. యువతకు ఉపాధి దొరక్కపోవడంతో దేశంలో ప్రతిరోజు 40 నుంచి 45 మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెప్తున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారంగా మారిందని, వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడం లేదని, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. పరిశ్రమల్లో 70% మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3న నెల్లూరు జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా నాయకులు పుల్లయ్య ఆవిష్కరించారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3న నెల్లూరు జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి
నాగరాజు, జిల్లా నాయకులు పుల్లయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం చేస్తున్న కృషి ఫలితంగానే పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అన్నారు. ఇక సిపిఎం ఆధ్వర్యంలో 2005 రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి ఇల్లు సాధించుకున్నామని అన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ అని, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు చేస్తున్న పోరాటాలకు అన్ని రకాల మద్దతు ఇస్తుందని తెలిపారు. నిలిచిపోయిన నదుల ప్రాజెక్టులను వెంటనే పనులు కొనసాగించి ప్రజలకు నీటి వసతి కల్పించాలని కోరారు. బీజేపీ సనాతన ధర్మాల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతుందని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని కేంద్రమే బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మరింత నిధులు కేటాయించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సాధించుకున్నామని, వీటన్నింటినీ సమస్యల పరిష్కారానికి నెల్లూరులో జరగనున్న మహాసభలలో భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంధం మణి, గురువయ్య, గురునాథం, సంక్రాంతి వెంకటయ్య, వెంకటేశు, వెలివేంద్రం, ఎస్ఎఫ్ఐ గురువయ్య, పి గురువయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తుపై మహిళా సాధికారతతోనే సాధ్యమని ఈ సందర్భంగా బాలికలకు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తుపై మహిళా సాధికారతతోనే సాధ్యమని ఈ సందర్భంగా బాలికలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తుకై మహిళా సాధికారతతో బాలికలు నేడు మంచిగా చదువుకుంటే వారు భవిష్యత్తులో రాణిస్తారని తమ విద్యార్థులకు తెలియజేశామన్నారు. ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అనే నేపథ్యంలో నేడు మంచిగా చదువుకున్న విద్యార్థినిలే రేపు సమాజంలో మంచి కుటుంబానితో పాటు మంచి సమాజాన్ని ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ చదువుకొని నేటి సమాజంలో బాలికలు సమానత్వానికి కృషి చేయాలని కోరారు. బాలికలు తమను తాము రక్షించుకునేలా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. నేటి సమాజంలో లింగ వివక్ష ప్రభుత్వం బాలికల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాలను వివరించారు. బాలిక విద్యతోనే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. బాలికలు తమ జీవితంలో విజేతలు కావాలంటే ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలన్నారు. మహిళల పట్ల వివక్ష చూపరాదన్నారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో సమ ప్రాతినిధ్యం పాటించాలన్నారు. మహిళా సాధికారతతో ప్రతి ఒక్కటి సాధ్యమని, నేడు మంచి విద్యను అవలంబించుకున్న విద్యార్థి రేపటి గృహిణి వారి కుటుంబంతో పాటు సమాజాన్ని చక్కదిద్దుతుందని తెలియజేశారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతిరోజు పాఠశాలలో విద్యను మాత్రమే కాదు, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలా నడుచుకోవాలని నేర్పుతుంది. మనం విద్యను కేవలం ఉద్యోగం కోసమే కాదు, ప్రతి రంగాల్లో ఉండడానికి నేర్పుతుంది. మన పెద్దలు అన్నారు, విద్య లేని వాడు వింత పశువు అనేసి, వింత పశువు అని అన్నారు. విద్య మనకు అన్ని రంగాల్లో తోడ్పడుతుంది. ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలనేసి నేర్పుతుంది. మన పెద్దలు అన్నారు, విద్య లేని వాడు వింత పశువు అని. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే నసీహా బాను. నేను 7వ తరగతి శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. ముందుగా అందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక బాలికనైనందుకు ఎంతో గర్విస్తాను. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్లలు దేనికి తక్కువ కాదని అన్నిట్లోనూ ముందుకొస్తున్నారు. ముందు కాలంలో అయితే ఆడపిల్లలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. కడుపులో బిడ్డ పడంగానే ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడా అని చూసి ఆడపిల్ల అయితే కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి దారుణాలకు అడ్డుకోవాలంటే ఆడపిల్ల సమాజంలో ఎంతో అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి. అన్నిట్లోనూ తమ ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవాలన్నా, సమాజంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలన్నా ఆడపిల్ల చదువు అనేది ఎంతో ముఖ్యమైనది.
ఈరోజు మనం పాఠశాలలో బాలికా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే ప్రతి అమ్మాయి ఒక అబ్బాయి కంటే తక్కువ కాదు. లింగ మన భారతదేశంలో లింగ అనేది అస్సలు చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అమ్మాయి అనేది దేనికి తక్కువ కాదని ఈరోజు మనకు తెలుస్తుంది. ఈరోజు జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవాన్ని మా పాఠశాలలో జరుపుకుంటున్నాము. జాతీయ బాలికా దినోత్సవం అనేది మహిళా శిశు మంత్రిత్వ శాఖ 2008 నుంచి భారతదేశంలో మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 2025 థీమ్ ఏమనగా ఉజ్వల భవిష్యత్తు కోసం మహిళా సాధికారికత అనేది ఈ సంవత్సరం థీమ్గా నిర్ణయించారు. మహిళా సాధికారికత అనేది చదువు ద్వారానే సాధ్యమవుతుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలంటే చదువు అనేది ముఖ్యము. కాబట్టి మా స్కూల్లో మహిళలు అంటే అమ్మాయిల చదువు అనేది ఎంత ముఖ్యము అనేది మేము తెలియజేశాము. బాలికలు చదువులో ముందంజలో ఉండి సమాన అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే మంచి సమాజం సాధ్యమవుతుంది. ఆర్థికంగా పరిపుష్టం కావాలంటే అది చదువు ద్వారానే సాధ్యమవుతుందని మా బాలికలకు మేము ఈరోజు బాలికా దినోత్సవం సందర్భంగా తెలియజేశాము. అలానే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు చదువుకున్నటువంటి బాలికలే రేపు సమాజంలో మంచి కుటుంబాన్ని మంచి సమాజాన్ని తయారు చేస్తారని కోరుకుంటూ ఈరోజు మా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి దర్శించుకున్నారు. వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రజలందరికీ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికపాటి రమేష్ బాబు, చంద్రప్ప, కండ్రిక ఉమా తదితరులు పాల్గొన్నారు. लोग यहाँ आकर के भगवान शिव जी का और माता पार्वती को दर्शन किया। माँ पार्वती देवी और कालाहस्तेश्वर सभी को सन्मति देना, राष्ट्र को भला करना, राष्ट्र उन्नति के साथ सभी को उन्नति होना। हम प्रार्थना करेंगे मोदी जी को और ताकत देना, भारत को विश्वगुरु बनाने के लिए सभी को एकजुट होकर के काम करवाना, वही निवेदन है भगवान के सामने। శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యామిని అనే విద్యార్థిని చదువుకి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు చేయూతనందించారు. 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని యామిని మాట్లాడుతూ తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి వల్ల పరీక్ష ఫీజు కట్టలేక సమయంలో ఆర్థిక సాయం అందజేసినందుకు విద్యార్థిని సంస్థ నిర్వాహకుడు మునీర్ బాషా ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసింది. నా పేరు యామిని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను చదివేటప్పుడు నాకు ఫీజు ప్రాబ్లం అయ్యింది. అందుకని నేను ఫీజు సగం కట్టి సగం నిలిపేస్తే నాకు హెల్పింగ్ హ్యాండ్స్ వారు 12,000 ఇచ్చి నాకు హెల్ప్ చేశారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నేను ఎంత చదువుతానని చెప్తే అంత చదివిస్తానని చెప్పారు. నేను హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో సభ్యురాలను. నా పేరు మల్లీశ్వరి. నాకు తెలిసిన వాళ్ళు యామిని అనే పాపకి చదువుకు పాపం ఇచ్చేశారు. అటువంటి టైంలో నాకు తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ సంస్థకి ఒప్పించాను. సంస్థ మునీర్ బాషా సారు, రమేష్ సారు అందరూ కూడా వెంటనే స్పందించి వాళ్ళకి 12,000 రూపాయలు సహకారాలు అందించడం జరిగింది. ఆ అమ్మాయికి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా బాగా చదువుకొని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలంటే మేము ఎంతైనా నీ చదువుకు సహాయం చేస్తామని అందరం హామీ ఇవ్వడం జరిగింది. తిరుమలలో ఫిబ్రవరి 4న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు
అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 3, 4, 5 తేదీలలో సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఒకే రోజు 7 వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రథ సప్తమి సందర్భంగా స్వామివారు విహరిస్తారు. దీనిని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పేర్కొంటారు. తిరుమలలో ఫిబ్రవరి 4న నిర్వహించనున్న రథ సప్తమి ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 3, 4, 5 తేదీలలో సర్వదర్శన టోకెన్లను రద్దు చేసినట్లు తెలిపారు. 4వ తేదీన అర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం దాకా లక్షలాదిగా మాడ వీధులకు చేరుకొని వాహన సేవలు వీక్షిస్తారు. ఈ సందర్భంగా మాడ వీధులలో చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్వయంగా మాడ వీధులలో తిరుగుతూ ఏర్పాట్లపై పరిశీలించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరాములు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, తన ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత సిటీ రవి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పర్యటన, సంత అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం, విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు. శ్రీకాళహస్తిలో శరవేగంగా మహాశివరాత్రి ఏర్పాట్లు, ఎమ్మెల్యే ఆదేశాలతో గోపురాలకు కొత్త సొగసులు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథ సప్తమికి ప్రారంభమైన ఏర్పాట్లు, మాడ వీధులను పరిశీలించిన ఈవో శ్యామలరావు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.